హాయ్ అందరికీ. ప్రీవియస్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ చూపించాను కదా! ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. దీనికొచ్చేసి మనం మెడకిలాగా పట్టీలు తీసుకున్నాం అనమాట. ఫ్రంట్, బ్యాక్ రెండిటికి కూడా. ఇప్పుడు లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసేసుకుందాం. దీనికోసం నేను గమ్‌ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్‌ని, బ్యాక్ పార్ట్‌ని కూడా ఇలా గమ్ వేసి అతికించేసుకున్నాను. ఇది మనం నార్మల్‌గా అతికించేసుకోవచ్చు. లేదా స్టిచ్ కూడా చేసుకోవచ్చండి. నేను ఇది త్వరగా అయిపోతుందని గమ్‌తో అతికిస్తున్నాను. దీనికి ఐరన్ అలాంటివి ఏం అవసరం లేదు. ఒక పావుగంట ఆగితే వెంటనే అతుక్కుపోతుంది. చాలా ఫాస్ట్‌గా అతుక్కుపోతుందనమాట. మనకి టైం అనేది సేవ్ అవుతుంది. సో, ఇలా రెండు వైపులా కూడా నేను అతికించేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి హ్యాండ్స్‌కి ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాం కదా! మొత్తం ఒకేసారి కట్ చేసుకున్నాం. దీన్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు చివర్లనేవి మనం మడతపెట్టి కుట్టేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్‌ని. ఇలా కుట్టుకున్న తర్వాత ఈక్వల్‌గా 4 ఫోల్డ్స్ వచ్చి 2 పార్ట్స్ రావాలి కదా! హ్యాండ్స్ అనేవి. ఇలా 4 ఫోల్డ్స్ చేసుకొని ఇలా 2 పీసులు వచ్చేలాగా మడత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ పీస్‌లో ఒక పార్ట్ తీసుకొని ఇలా ఒక సైడ్ అనేది పెట్టుకోవాలన్నమాట. కింద అనేది ఈక్వల్‌గా సరి చేసుకొని అదే పైన కూడా ఈక్వల్‌గా సరి చేసుకోవాలి. ఇది లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఇలా సరి చేసుకొని మనం సెట్ చేసుకోవాలన్నమాట. లేదంటే కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది. సో, దానికోసం నేను హ్యాండ్స్ అనేది పైన పెట్టుకొని స్ట్రెయిట్‌గా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలని చూపిస్తాను. ముందు ఒక పీస్‌నైతే తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని దీని మీద సెంటర్‌కి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్‌కి కూడా మనకి సెంటర్‌కి మార్క్ ఉంటుంది కదా! ఈ రెండిటికి ఈక్వల్‌గా ఉండేలాగా ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకొని ఆ రెండిటికి ఒక పిన్ పెట్టుకోండి. లేకపోతే నార్మల్‌గా గుర్తుంటే ఓకే. ఇప్పుడు దీనిపైన కూడా సేమ్ గమ్ యూజ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి. అంటే అతికించుకోవాలి. నార్మల్‌గా కూడా పిన్స్ పెట్టేసుకొని మనం అతికించుకున్నా పర్లేదు, స్టిచ్ చేసుకున్నా పర్లేదండి. ఇప్పుడు నేనైతే త్వరగా అయిపోతుందని అతికించేసుకుంటున్నాను. ఇలా ఒక హ్యాండ్స్‌ని అతికించిన తర్వాత మనకి లోత్ ఎటు సైడ్ తీసుకున్నామో చూసుకొని ఆపోజిట్ సైడ్ ఇంకో ఫ్యాబ్రిక్ అంటే ఇంకొక హ్యాండ్ మీద కూడా మనం సేమ్ ఇలాగే రివర్స్ తిప్పేసుకొని ఇలా అతికించేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. దీనికి ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది చెప్తారు కదా! ఐరన్ అవసరం లేదు. నార్మల్‌గా అతికిచ్చేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే చాలండి, అతుక్కుపోతాయి. ఇప్పుడు హ్యాండ్స్ ఇలా రెడీ అయిపోయిన తర్వాత మనం దీనికి ముందే మెజర్మెంట్స్ అనేవి తీసేసుకుందాం. హ్యాండ్స్ అనేవి లెంత్ ఎక్కువ కాబట్టి మనం ఒకేసారి స్టిచ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇవి బ్యాంగిల్ హ్యాండ్స్ కదా! నార్మల్ హ్యాండ్స్ అనుకోండి, స్టిచ్ చేసుకున్న తర్వాత అయినా మనం బాడీకి అటాచ్ చేసుకున్న తర్వాత అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ముందు దీంట్లో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎలా ఉందో కట్ చేసుకోవడానికి ముందే మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి మనకి 20 ఇంచెస్ దాకా మనం నార్మల్ చేతి కొలతలు తీసుకోవాలి. అక్కడ నుంచి చేతి మణికట్ట దగ్గర నుంచి ఎంత ఉందో అలా తీసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌కి పోట్లీ బటన్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి పోట్లీ బటన్స్ రెడీ చేసుకొని రివర్స్‌లో హ్యాండ్ మొత్తం రౌండ్ మొత్తానికి కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. దీనిపైన మెడపట్టీలు మనం ముందే రెడీ చేసుకున్నాం కదా! వాటిని ఒక సైడ్ అనేది స్టిచ్ చేసేసుకొని ఇలా అటాచ్ చేసేసుకోవాలి. ఒక స్టిచ్ వేసుకుంటే పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకొని రౌండ్స్ దగ్గర మాత్రం కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. దీనివల్ల నీట్‌గా తిరుగుతుందనమాట ఫినిషింగు. ఇలా 2, 3 టాకాలు ఇచ్చేసుకొని రివర్స్ తిప్పేసుకొని దానిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిగిలిన ఎనమాల ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! వెనకున్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా నార్మల్ హెమ్మింగ్ చేసుకోండి. స్టిచ్ చేయడం కంటే హెమ్మింగ్ అయితే చాలా బాగుంటుంది. నేను అందుకే హెమ్మింగ్ చేయడానికి ఇలా వదిలేసాను. మీరు కావాలనుకుంటే మడత పెట్టుకొని స్టిచ్చింగ్ అయినా చేసుకోవచ్చు. దానివల్ల లుక్ రాదండి. నార్మల్ హెమ్మింగ్ అయితే లుక్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు దీనికి వచ్చేసి డాట్స్ కూడా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. 3 ఇంచెస్‌కి డాట్ వేసుకొని కింద నుంచి పైకి 4 ఇంచెస్‌కి 3½ సైజుని ప్రకారం మార్కింగ్ చేసుకోండి. కింద నుంచి ఇటు పక్కకి 2 ఇంచెస్ డాట్ కోసం తీసుకొని ఇలా సెంటర్‌కి ఒక మార్క్ చేసుకొని 1 ఇంచ్ 1 ఇంచ్‌తో ఇలా మార్కింగ్ చేసుకోవాలి. స్ట్రెయిట్ లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ నుంచి మనకి చంకదింపులోకి డాట్‌కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇంకొక సైడ్ కూడా అతుకుపడేలాగా మార్కింగ్ చేసేసుకొని రెండో సైడ్ కూడా ముందు మనం గీసుకున్న మొత్తం లైన్స్ మీద కూడా స్టిచెస్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే మనకి ప్రిన్సెస్ కట్‌లా వస్తుందనమాట. ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా మనకి స్టిచ్ అయిపోతుంది. మనకి ప్రిన్సెస్ కట్ లాగా వస్తుందనమాట.
చూడండి ఫినిషింగ్ ఎంత బాగుంటుందో, ఉబ్బెత్తుగా నీట్గా ఉంటుందన్నమాట చెస్ట్ ఏరియా అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే మెడపట్టి వేసుకొని రివర్స్ తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసి హెమ్మింగ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కూడా డాట్స్ వేయాలి కదా, బ్యాక్ డాట్స్. దీనికంటే నార్మల్ డాట్స్ అనమాట. మనం బ్లౌజ్కి ఎలా వేస్తామో అలాగే సెంటర్ పాయింట్ దగ్గర పట్టుకొని ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని 4 ఇంచెస్ కానీ 3.5 కానీ పైకి మార్క్ చేసుకొని మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. చూపిస్తున్నట్టు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ డాట్స్ రెండు వైపులు కూడా ఇప్పుడు ఒక సైడ్ వేసాం కదా, దీన్ని కొంచెం గట్టిగా రుద్దుకుంటే రెండవ సైడ్ కూడా మనకి అచ్చు అనేది పడుతుంది. దీని ద్వారా రెండు వైపులా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా డాట్స్ అన్నీ వేసేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా వచ్చింది. మనకి రెండు ఈక్వల్గా వస్తాయి అనమాట, ఫ్రంట్ బ్యాక్ అనేవి. ఎందుకంటే రెండు కూడా 1 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి లెంత్ అనేది సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఇలా ఫోల్డ్ చేసుకోండి, దీన్ని లాక్ చేసేస్తాం అనమాట. ఇది ఈ లాక్ చేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూపిస్తున్నట్టు లైనింగ్కి ఒక వైపు పట్టి ఉంచి ఇంకో వైపు పట్టి ఉంచకుండా స్టిచ్ చేసుకుంటే లాక్ అయిపోతుంది. మనకు ఓవర్ లాక్ కూడా అవసరం లేదు, మెడ దగ్గర నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదైతే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా అది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కనిపించట్లేదు కదా సరిగ్గా. మిగతా డ్రెస్సెస్ కటింగ్స్లో అప్పుడు స్టిచ్చింగ్ అప్పుడు షోల్డర్ దగ్గర ఎలా కుట్టాలనేది చూపిస్తాను. నేను ఇదైతే బొందులకు తీసుకున్నానండి. థ్రెడ్స్కి ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. ఈ థ్రెడ్స్ అనేవి ఇప్పుడు బ్యాక్ సైడ్ అనేది 2 ఇంచెస్ గ్యాప్తో ఇలా స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ అయితే అలాగైతే మనకు వచ్చో స్టిచ్చింగ్ చేసుకోవడం అలాగ నార్మల్గా హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. బాటమ్ పార్ట్స్కి వచ్చేసి మనకి 5 పీసెస్ వచ్చాయి కదా, వాటిని 2 పీసులుగా కట్ చేసుకున్నాం కదా, వాటిని మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్టు అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ మొత్తం చూడండి కింద 2 సెట్లలో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పీస్ని అయితే ఇలా మార్కింగ్ చేసుకొని మనకు లెంత్ ఎంత కావాలో అంతలా మార్కింగ్ చేసుకోండి. పైన ఫ్రంట్ బాడీ పార్ట్ని వదిలేసుకొని కింద లెంత్ని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు 14 ఇంచెస్ ఉంది కదా పైన, మిగతాది కూడా మనం 2 ఇంచెస్ లెంత్, ఫుల్ లెంత్లో 2 ఇంచెస్ మైనస్ చేసుకొని కింద మార్కింగ్ చేసుకోవాలి. క్రాస్గా ఉన్నది మొత్తం కట్ చేసుకొని ఇలా 2 పీసులని కూడా రెడీ చేసుకోవాలి. నేను 2 పీసులను కూడా ఇలా మడత పెట్టుకొని మనకి క్రాస్ ఎక్కడ వస్తుందో అక్కడ వరకు లెంత్ని వదిలేసుకొని మిగతా మొత్తాన్ని కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు పైన కత్తెర కానీ లేకపోతే ఏదైనా పెట్టుకొని బలమైంది అలా ఒక్కళ్ళమే కట్ చేసేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా కట్ చేసేసుకోండి. 2 పీసులు కూడా రెడీ అయిపోతాయి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు బాటమ్ పార్ట్కి మన మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకుందాం. దీనికోసం లైనింగ్ని ఒక లైనింగ్ పీస్ తీసుకోండి, 2 ఉంటాయి కదా, ఒకటి తీసుకొని దానికి ఎండ్స్ 2 కూడా మనకి మిగిలిన క్లాత్లో ఎండ్స్ ఎంత ఉంటాయో అంతవరకు ఇలా 2 పిన్స్ అటాచ్ చేసుకోండి, ఈ చివర ఆ చివర అనేది. ఇప్పుడు సెంటర్ చూసుకొని సెంటర్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి రెండింటికి సెంటర్కి చూసుకోండి. ఇలా 2 వైపులా కూడా మొత్తం పెట్టేసుకుంటే మనకు లెంత్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఈ మధ్యలో మనం ప్లేట్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 1 ఇంచ్ ప్లేట్స్ అటాచ్ చేస్తున్నాను కాబట్టి నాకు క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నానంటే చెప్తాను. నడుము లూజు 25 ఉందనుకోండి, దీనిపైన ఇప్పుడు మనకి 1 ఇంచ్ ప్లేట్ కావాలి కాబట్టి 25/1 వేసుకోవాలి. మొత్తం ఫ్యాబ్రిక్ సైజు 100 ఉందనుకోండి, 100/25 వేసుకుంటే మనకి 4 వస్తుంది. అంటే 1 ఇంచ్ ప్లేట్స్ అనేవి 40 వస్తాయి అన్నమాట. ఒక ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మనకు మొత్తం కలిపి 40 వస్తాయి. ఇదేం అర్థం కావట్లేదు అనుకుంటే చివర్లు అనేది ఒక 1 ఇంచ్ వదిలేసుకోండి. సెంటర్ పాయింట్కి ఇలా ప్లేస్ వస్తుంది కదా, మనకి 1 ఇంచ్తో మనం ఇలా ప్లేట్స్ అనేవి సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఎలాంటి క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇలా నార్మల్గా పెట్టేసుకున్నా వచ్చేస్తుంది. క్యాలిక్యులేషన్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఫ్యాబ్రిక్కి ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియోలో. ఇప్పుడు ఇలా అయితే నేనైతే నార్మల్గా 1 ఇంచ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇలా 1 ఇంచ్ ప్లేట్స్ అనేవి ఒకటి పెట్టిన తర్వాత మనకు ఆటోమేటిక్గా మిగతా కూడా ఈజీగా వచ్చేస్తాయండి. ఇలా ఒక సైడ్ మొత్తం కూడా ఇలాగ ప్లేట్స్ అనేవి పెట్టేసుకుంటున్నాను. ఆ చివర ఈ చివర అనేది మొత్తం కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ పీస్ని ఉంచుకోవాలి. ఇదేంటంటే మనకి సైడ్ జాయింట్స్ అప్పుడు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో సైడ్ జాయింట్స్ మనం ఎలా వేసుకోవాలి మొత్తం కూడా చెప్తాను. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 కలిపి కాకుండా విడివిడిగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక సైడ్ అనేది వచ్చేసింది. నేను పైన అనేది డార్క్ సైడ్ కింద అంచు ఉంటుంది కదా, అది పైకి పెట్టాను కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. ఇలా మనకి ప్లేట్స్ అనేవి రెడీ అయిపోతాయి. 2 పీసులు రెడీ అయిపోయిన తర్వాత బాడీ పార్ట్ సెంటర్ని బాటమ్ పార్ట్ సెంటర్కి ఇలా మ్యాచ్ చేసుకొని ఒక పిన్ అటాచ్ చేసేసుకొని సెంటర్ నుంచి కుట్టు అనేది పడాలండి. ఈక్వల్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని సెంటర్ నుంచి ఇటువైపుకి ఒక కుట్టు, అంటే మనకి హ్యాండ్స్ ఎలా వేస్తాము, సెంటర్ నుంచి ఇటువైపుకి ఒక కుట్టు తర్వాత అటువైపు ఒక కుట్టు వేస్తాం కదా,
సేమ్ అలాగే దీన్ని కూడా అలాగే అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువ వచ్చినా కానీ తెలుస్తుందనమాట. ఒక సైడ్ ఎక్కువ తక్కువ లేకుండా ఉంటుంది. ఇలా రెండో సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకొని దానిపైన మళ్ళీ ఇంకొక స్టిచ్ ఫుల్ లెంత్లో వేసుకోవాలి. దీనివల్ల రెండు సైడ్లో కూడా ఈక్వల్గా వస్తుంది. మనకి క్లాత్ అనేది కరెక్ట్గా ఉందా లేదని తెలుస్తుంది అనమాట. ఇలాగా మొత్తం కూడా అటాచ్ చేసుకోవాలి. రెండు సైడ్లు కూడా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా విడివిడిగా అటాచ్ చేసుకోవాలి. మీకు వీడియో అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాటమ్ పార్ట్ లైనింగ్ని ఒక 2 ఇంచెస్కి పైకి పెట్టుకొని లోపలికి మడత పెట్టి కుట్టుకోవాలండి. బాటమ్ పార్ట్ని కూడా ఇలా చూపిస్తున్నట్టు స్లోగా 2-3 సార్లు ఇలా స్లోగా తిప్పుకుంటే మనకి నీట్గా వస్తుందన్నమాట. మనకి ఎలాంటి వైర్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓవర్లాక్ చేసినట్టు మంచిగా వస్తుంది, జిగ్జాగ్ చేసినట్టు. ఇలా చేసుకున్న తర్వాత మనకు బాటమ్ పార్ట్ మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫుల్ లెంత్ బ్యాంగిల్ లెంత్ స్లీవ్స్కి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది డీటెయిల్గా ఇంకొక థర్డ్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వీడియోలో మొత్తం కటింగ్ ఉంటుందండి. మీకు ఈజీగా అర్థమయ్యేలా ఉంటుంది చెప్పాను. మీకు అర్థమవుతుంది. వీడియో అయితే చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు సైడ్ జాయింట్స్ అనేవి ఎలా వేసుకోవాలి, కొలతలు ఎలా తీసుకోవాలనే చెప్తాను. ఇక్కడైతే మనకి హ్యాండ్స్ అంతకుముందు తీసుకున్నాం కదా, అవన్నీ కూడా ఇందులో చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా రెండు సైడ్లు కూడా మార్క్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.